నేను కేట్ స్పేడ్ నుండి కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఆర్డర్ చేశానండి. సో నేను హ్యాండ్ బ్యాగ్స్ ఆర్డర్ చేసినప్పుడు నాకు డిస్కౌంట్లో వచ్చాయి. 50% డిస్కౌంట్, 60% డిస్కౌంట్ అలా ఉన్నప్పుడు నేను కేట్ స్పేడ్లో కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఆర్డర్ చేశాను. సో అవైతే డెలివరీ అయ్యాయి. నేను ఇప్పుడు అన్బాక్స్ చేసి చూపిస్తాను ఏమేమి తీసుకున్నానో నేనైతే ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తున్నానండి. నేనైతే ఎక్సైటెడ్గా ఉన్నాను. సో ఎలా ఉందో కేట్ స్పేడ్ బ్రాండ్, అండ్ అలాగే నేను కేట్ స్పేడ్ బ్యాగ్ని కూడా పర్చేస్ చేయడం ఫస్ట్ టైం అండి. అది కూడా నేను ఆఫర్లో తీసుకున్నాను. నాకు 65 to 70% ఆఫర్ వచ్చాయి దీని మీద. నేను ఒక షోల్డర్ బ్యాగ్ తీసుకున్నాను, బ్రెస్లెట్ తీసుకున్నాను, ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. సో నేను ఈ 3 ప్రోడక్ట్స్ పర్చేస్ చేసినందుకు నాకు కేట్ స్పేడ్ వాళ్ళు ఫ్రీగా గిఫ్ట్ ఇచ్చారండి. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా రెడ్ కలర్లో, అది పిక్నిక్ బ్లాంకెట్ అండి. వాళ్ళు అది ఫ్రీ ఇచ్చారు. సరేలే ఫ్రీ వస్తుంది కదా అనేసి నేను ఇంకా 3 ప్రోడక్ట్స్ తీసుకున్నాను. ఫస్ట్ అయితే మీరు ఇక్కడ చూస్తున్నది రోసీ షోల్డర్ బ్యాగ్ అండి. ఇది చాలా బాగుందండి, క్వాలిటీ కూడా బాగుంది. నేను ఇక్కడ తీసుకున్న కలర్ గ్రీన్ అండి. గ్రీన్ కలర్ హ్యాండ్ బ్యాగ్ నేను ఎప్పుడు యూజ్ చేయలేదు, ఫస్ట్ టైం తీసుకున్నాను. సో చూసారు కదా, అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను నేను. అండ్ ఎన్ని పేపర్స్ చుట్టారంటే ఈ హ్యాండ్ బ్యాగ్కి, మీరు వీడియోలో చూస్తున్నారు కదా, స్ట్రాప్స్కి కానీ ఆ జిప్స్కి కానీ ఆ లోపల కానీ ఎన్ని పెట్టారంటే అన్ని పెట్టారు. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా చిన్న బ్యాగు, నాకు ఈ బ్యాగ్ చాలా నచ్చిందండి. సో మనం కార్డ్స్ పెట్టుకోవడానికి కానీ, లేదంటే మనీ పెట్టుకోవడానికి, లేదంటే కాయిన్స్ వేసుకోవడానికి బాగుంటుంది. సో ఈ బ్యాగ్ని మనము 2 వేస్గా వేసుకోవచ్చు అండి. ఒకటి వచ్చేస్తే స్లింగ్ బ్యాగ్ లాగా వేసుకోవచ్చండి. స్లింగ్ బ్యాగ్ మనకి వద్దు అంటే షోల్డర్ బ్యాగ్ లాగా కూడా వేసుకోవచ్చండి. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో 2 in 1 లాగా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకు స్లింగ్ బ్యాగ్ వద్దు, లేదు అంటే షోల్డర్ బ్యాగ్ వద్దు అంటే మనము అలా అయినా కూడా దీన్ని హ్యాండ్ పర్స్ లాగా అయినా కూడా క్యారీ చేయొచ్చండి. చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఇలాగా క్యారీ చేయొచ్చు. అండ్ ఈ బ్యాగ్లో స్పేస్ కూడా బాగుందండి. నేను ఇప్పుడు ఈ చిన్న బ్యాగ్ అయితే దానికి అటాచ్ చేస్తున్నాను. ఫైనల్గా నాకు ఈ బ్యాగ్ చాలా బాగా నచ్చిందండి. నాకు ఎలాగో ఇది డిస్కౌంట్లోనే దొరికింది కాబట్టి నాకు ఇది అరౌండ్ $115కి తీసుకున్నా నేను. ఫైనల్గా బ్యాగ్ అయితే ఇది అండి. సో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దండి. సో ఈ బ్యాగ్ అయితే ఇది అండి. అండ్ సెకండ్ వచ్చేస్తే నేను ఫస్ట్ టైం ఇయర్ రింగ్స్ తీసుకున్నానండి కేట్ స్పేడ్లో. నాకు ఇవి కూడా డిస్కౌంట్లోనే నేను కొన్నానండి. చాలా క్యూట్ ఉన్నాయి కదా, స్టోన్ వచ్చేసి ఒక చిన్న పాళ్ళు వచ్చేసి. సో నాకు ఇవి కూడా చాలా బాగా నచ్చాయి. అండ్ థర్డ్ వన్ వచ్చేస్తే నేను బ్రెస్లెట్ తీసుకున్నానండి. సో సమ్మర్ వస్తుంది కదా, సో డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు అలాగా బాగుంటుంది కదా అనేసి ఈ బ్రెస్లెట్ అయితే తీసుకున్నాను. ఇది కూడా నేను సేమ్ కలర్ తీసుకున్నానండి, గ్రీన్ కలర్ తీసుకున్నాను. షోల్డర్ బ్యాగ్ అయితే ఏ కలర్ ఉందో నేను బ్రెస్లెట్ కూడా సేమ్ కలర్ తీసుకున్నాను, రెండు మ్యాచింగ్ లాగా ఉంటాయి కదా అనేసి. సో మీరు ఇప్పుడు చూస్తున్నది కేట్ స్పేడ్ వాళ్ళది పిక్నిక్ బ్లాంకెట్ అండి. సో దీని క్వాలిటీ కూడా బాగుంది. సో నేను కేట్ స్పేడ్లో షాపింగ్ చేసేటప్పుడు ప్రోడక్ట్స్ని యాడ్ చేసేటప్పుడు కార్ట్కి నాకు వాళ్ళు చూపించారు. సో మీరు ఇంత అమౌంట్కి మీరు ఆర్డర్ చేస్తే మీకు ఇది పిక్నిక్ బ్లాంకెట్ ఫ్రీ వస్తుంది అనేసి. సో నేను ఫస్ట్ టైం షోల్డర్ బ్యాగు బ్రెస్లెట్ చేద్దాం అనుకున్నానండి. బట్ కానీ వాటిని చేశాక నాకు ఇంకా ఒక $20 తక్కువ వచ్చింది. సో పిక్నిక్ బ్లాంకెట్ కావాలి అంటే నేను ఇంకా ఒక $20కి షాపింగ్ చేయాలండి. సో అప్పుడు నేను ఇయర్ రింగ్స్ చూస్ చేసుకున్నాను. సరే చూద్దాము క్వాలిటీ ఎట్లుంటుందో అనేసి నేను $20కి ఇయర్ రింగ్స్ చూస్ చేసుకున్నాను. అందుకే నాకు పిక్నిక్ బ్లాంకెట్ ఫ్రీ ఇచ్చారు. అండ్ ఇది నేను ఇన్సైడ్ చూపిస్తున్నానండి బ్యాగ్కి. సో బ్యాగ్ లోపల మనకి ఒక జిప్ వచ్చేస్తుంది అండ్ ఒక పాకెట్ వచ్చేస్తుందండి. సో బ్యాగ్ అయితే కొద్దిగా స్పేషియస్గానే ఉంది. సో మనకేంటంటే మదర్స్కి ఫస్ట్ మనకి పిల్లలు స్నాక్ పెట్టడానికి కానీ, చిన్న టాయ్ పెట్టడానికి, వాటర్ బాటిల్ పెట్టడానికి మనకు సరిపోవాలి కదా. సో వాటికైతే నాకైతే సరిపోతుంది అనిపించిందండి ఈ బ్యాగు. అండ్ ఈ స్ట్రాప్స్ కూడా 360 degrees రొటేటబుల్ అండి. సో మనకు కొద్దిగా బ్యాగ్స్ కంఫర్టబుల్గా కూడా ఉంటాయి. అండ్ మీరు ఇప్పుడు చూస్తున్నది బ్రెస్లెట్ అండి. సో నాకు ఈ కలర్ కూడా బాగానే నచ్చిందండి. అండ్ దీని లోపల కూడా స్పేస్ కొద్దిగా బాగానే ఉందండి. సైడ్ మనకు కార్డ్స్ పెట్టుకోవడానికి ఈ స్లాట్స్ ఇచ్చారు. ఒక 4 to 5 కార్డ్స్ వరకు పెట్టుకోవచ్చు మనము. అండ్ కేట్ స్పేడ్ వాళ్ళది బ్రెస్లెట్ అయితే ఇలా ఉంది. దీని క్వాలిటీ కూడా బాగుందండి. అండ్ ఈ బ్యాగ్ లోపల మనకి లైనింగ్ కూడా ఇచ్చారు. ఫైనల్గా బ్రెస్లెట్ అయితే ఇది. అండ్ లాస్ట్ ఈ క్యూట్ ఇయర్ రింగ్స్ అండి. అండ్ నేను ఇప్పుడు ఈ పిక్నిక్ బ్లాంకెట్ని ఓపెన్ చేసి చూపిస్తాను దీని సైజ్ ఎంత ఉంది అనేసి. అండ్ ఇది వచ్చేస్తే వాటర్ ప్రూఫ్ అండి. సో సమ్మర్ వస్తుంది కదా, బయటికి వెళ్ళేటప్పుడు
ట్రిప్స్కి వెళ్ళేటప్పుడు కానీ లేదంటే బీచెస్కి వెళ్ళేటప్పుడు కానీ వేసుకోవడానికి బాగుంటుంది కదా అనిపించిందండి నాకు. దీని క్వాలిటీ కూడా బాగుంది, వాటర్ ప్రూఫ్ కాబట్టి సో మనం ఎక్కడికైనా కూడా ఈజీగా ఫోల్డబుల్ చేసుకొని క్యారీ చేయొచ్చు. అండ్ నేను ఈ బ్యాగ్ వేసుకున్నాక నాకు ఇంకా బాగా నచ్చిందండి. సో చూసారు కదా ఎంత బాగుందో వేసుకున్నాక. ఈ గ్రీన్ కలర్ స్ట్రాప్ వచ్చేస్తే దీన్ని మనం క్రాస్ బాడీ లాగా వేసుకోవచ్చు, లేదంటే సైడ్కి వేసుకోవచ్చు, లేదు అంటే షోల్డర్ బ్యాగ్ లాగా పట్టుకోవచ్చు అండి. స్లింగ్ బ్యాగ్ స్ట్రాప్స్ని తీసేసి మనము షోల్డర్ బ్యాగ్ లాగా కూడా పట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది షోల్డర్ బ్యాగ్ అండి. సో నేను ఇంతవరకు షోల్డర్ బ్యాగ్ కానీ టోట్ బ్యాగ్స్ కానీ యూజ్ చేయలేదండి అసలు. ఫస్ట్ టైం తీసుకున్నాను, చూడాలి మరి నేను వేసుకున్నాక ఎలా ఉందో. సో మీరు చూస్తున్నారు కదా, మీకు ఎలా అనిపించిందో నాకు ఈ బ్యాగ్స్ కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దండి. అండ్ బ్రెస్లెట్ కూడా చాలా సింపుల్గా ఉందండి, సమ్మర్ వస్తుంది కదా, డ్రెస్సెస్ పైకి బాగుంటుంది కదా అనేసి తీసుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ లాస్ట్ వచ్చేస్తే ఇప్పుడు ఈ పిక్నిక్ బ్లాంకెట్ని కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తానండి. ఎందుకంటే నేను ఈ ఈ బ్లాంకెట్ని తీసుకునేటప్పుడు సెర్చ్ చేశాను సైజ్ ఎంత ఉంటుందో అనేసి. నాకైతే వీడియో ఏమీ కనిపించలేదు, అందుకే నేను దీన్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇన్ కేస్ ఎవరన్నా తీసుకోవాలి అంటే ఏ సైజ్ అది చూసుకోవడానికి బాగుంటుంది కదా అనేసి. సో ఇది అండి నా అన్బాక్సింగ్ కేట్ స్పేడ్ వీడియో. మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.